డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ టెక్నాలజీ ఐఐటి భిలాయికి సంబంధించిన గేట్ మరి గేట్ అడ్మిషన్ ఎంటెక్ అడ్మిషన్స్ అయితే వచ్చినాయేమో, రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. దానికంటే ముందుగా మీరు కోప్లో రిజిస్టర్ చేసుకున్నారా? కోప్ రూర్కీ కండక్ట్ చేస్తుంది ఈసారి. కోప్ 2026లో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనిలో మీరు అప్లై చేసే ముందు ఏంటంటే వీళ్ళు ప్రతి ఐఐటి ఇఫ్ యూ టేక్ ఎనీ ఐఐటి దే విల్ ఆస్క్ కోప్ రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట. కోప్ అనేది మనము 23 ఐఐటీలని సపరేట్గా అప్లై చేసుకోవాలి. కోప్ అనేది మనకు అడ్మిషన్ లెటర్ కోప్ ద్వారా మాత్రమే వస్తుంది. రిసీవింగ్ కోప్ ద్వారా మనం ఆర్ఎక్స్ మాత్రమే చేస్తాం, జస్ట్ రిసీవ్ చేసుకుంటాం. పోస్టల్ సర్వీస్ లాగా పనిచేస్తుంది కోపు. అందుకని ఏదైనా పబ్లిక్ సెక్టార్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి. మీరు మినిమం మీరు ఐఐటి అప్లై చేస్తే కంపల్సరీగా కోప్ రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ లాగిన్ ఇవన్నీ కూడా వచ్చేసి రిజిస్ట్రేషను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. న్యూ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. రిజిస్ట్రేషన్ ఇక్కడికి వెళితే లింక్ ఉందాం. ఆల్రెడీ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అప్లయింగ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్కి అప్లై చేస్తున్నారో చూసుకోవాలి. ఇక్కడ కమ్యూనికేషన్ మరి ఈ విధంగా డీటెయిల్స్, మరి ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఐడి ఇవన్నీ కూడా చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు 10th క్లాస్ ఇన్ఫర్మేషను, 10th ఇంటర్మీడియట్ 10+2 బీటెక్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా గేట్ స్కోర్ ఇవన్నీ అడుగుతారు. మీరు అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంది. బేసిక్ రిజిస్ట్రేషను అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా, వీళ్ళు కూడా మరి గేట్ కట్ ఆఫ్ ఫర్ ఎంటెక్ అడ్మిషన్ త్రూ కోప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. న్యూ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వటం జరిగింది. పోర్టల్ ఇన్ఫర్మేషన్ని మనం దీనిలో చూసుకోండి ఒకసారి, నేను ఇస్తాను. మీరు ఎలిజిబిలిటీ ఇలా ఉంది, ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ 60% మార్క్స్ ఉండాలి, SC/ST 55 ఉండాలి, మాస్టర్ డిగ్రీ 60%, SC/ST 55 ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ 4 years SC. ఈ విధంగా కూడా స్టూడెంట్స్ ఉండాలి. గేట్ స్కోర్ ఉండాలి, గేట్ స్కోర్ GPAT. మరి CGP అయితే మీరు ఇఫ్ యూ డన్ ఫ్రమ్ ఎన్ ఐఐటి నుంచి మరి బీటెక్ చేసి ఉంటే 8 CGP అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇక్కడ డిసిప్లిన్స్ ఈ విధంగా ఉండే, మరి ఈ విధంగా బ్రాంచెస్ అయితే ఉండే. డిసిప్లిన్ ఫర్ స్పెసిఫిక్ క్రైటీరియా ఫర్ ఎంటెక్ అడ్మిషన్, బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇవన్నీ చేయాలంటే మీరు ఇది రాయాలమ్మా, గేట్ స్కోర్ రాయాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ అని, బయోమెడికల్, కెమిస్ట్రీ. తర్వాత వీళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇన్స్ట్రుమెంటేషను, ఈసీఈ, ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్కి బయోమెడికల్కి చాలా సంబంధం ఉంది దగ్గరగా. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు రాయాలంటే CS వాళ్ళు DE, ECE, మరి త్రిబుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. తర్వాత డేటా సైన్స్ ఓన్లీ గేట్ స్కోర్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్ MA ST అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి DA ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్, మరి అదేవిధంగా పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, మరి గేటు త్రిబుల్ ECE, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా వీళ్ళు అవకాశం ఇచ్చారు. కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను వీళ్ళకి EVT, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ గేట్ స్కోర్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషను ఇవన్నీ కూడా అవ్వటం జరిగింది స్టూడెంట్స్. మరి ECE స్టూడెంట్స్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో మీరు గేట్ స్కోర్ ఇన్ ECE, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషను అండ్ DA వీళ్ళు కూడా ఉండాలి. మైక్రో ఎలక్ట్రానిక్స్ గేట్ స్కోర్ ECE, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషను ఇవన్నీ చెప్పాను కదా. మరి ECE కానీ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నదమ్ములు లాంటి చూడండి, ఇక్కడ అన్ని చోట్ల ఇన్స్ట్రుమెంటేషన్ అడుగుతున్నారు. బీటెక్ ఎవరైనా మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కళ్ళు మూసుకు తీసుకోండి. ఎవరైనా ఈ వీడియో మరి చూసిన వాళ్ళు వాళ్ళకి రికమెండ్ చేయండి. మరి గేట్లో మంచిగా ఉంటుందమ్మా, మీరు రికమెండ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ గేట్ స్కోర్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మరి మెకానికల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ AECE ఇది ఉండి. మెకట్రానిక్స్ కూడా మంచిదేనమ్మా. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్ మెకట్రానిక్స్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీన్ని మనం ఫిల్ చేస్తే మరి ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చేసి జస్ట్ కట్ ఆఫ్ మార్క్స్, మరి కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్. ఇక బిలాయిలో మనకి ఎంటెక్ కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి.
బయో ఇంజనీరింగు ఈడబ్ల్యూఎస్ 429, ఓబీసీఎన్సీఎల్ 389, ఎస్సీ 298, ఎస్టీ లేరు. బయోమెడికల్ డివైజెస్ 304, మరి ఓబీసీ 387, ఎస్సీ 282, ఎస్టీ 249, అన్రిజర్వ్డ్ 311. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 580 వస్తే కంప్యూటర్ సిఎస్సి వస్తుందమ్మా, కళ్ళు మూసుకు వస్తుంది 580. తర్వాత ఓబీసీఎన్సీఎల్ 577, ఎస్సీ 404, మరి ఎస్టీ 380, అన్రిజర్వ్డ్ 614. కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్లో మీకు 366 స్కోర్ వస్తే వచ్చింది. ఓబీసీఎన్సీఎల్ 354, ఎస్సీ 351, మరి అన్రిజర్వ్డ్ 441. ఈ విధంగా స్టూడెంట్స్ ఈ విధంగా ఉండాలి. తర్వాత డేటా సైన్స్ డిఏ స్టూడెంట్స్ 557, మరి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 548, ఎస్సీ 393, ఎస్టీ 315, అన్రిజర్వ్డ్ జనరల్ 610. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ వాళ్ళకి 340, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 345, ఎస్సీ 255, ఎస్టీ 272, జనరల్ 389. ఎలక్ట్రికల్ వెహికల్ ఇది మంచి కోర్స్ అమ్మ. ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఎమర్జింగ్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈవీ 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ మంచి టెక్నాలజీ. 316 వస్తే మీకు వచ్చింది స్కోరు. దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎలిజిబుల్, ఈసీఈ వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా మరి ఇన్స్ట్రుమెంటేషను, ఈసీఈ, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. మరి అదేవిధంగా 351 ఓబీసీ, ఎస్సీ 340, ఎస్టీ 244, జనరల్ 397. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 352 ఈడబ్ల్యూఎస్, మరి ఓబీసీ 393, ఎస్సీ 303, ఎస్టీ 231, జనరల్ అన్రిజర్వ్డ్ 436. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ అంటే మెటలర్జికల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. 337 ఈడబ్ల్యూఎస్, 317 ఓబీసీ, 245 ఎస్సీ, 249 ఎస్టీ, మరి 362 వచ్చేసి అన్రిజర్వ్డ్. మెకానికల్ ఇంజనీర్ మెకట్రానిక్స్ మంచి బ్రాంచ్ ఇది కూడా. మెకట్రానిక్స్ మరి 334 మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 334 ఈడబ్ల్యూఎస్, 351 ఓబీసీ, 228 ఎస్సీ. ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు. అన్రిజర్వ్డ్ 406. ఎస్టీ స్టూడెంట్స్ లేరు ఇక్కడ. మరి విఎల్ఎస్ఐ మంచిగా ఉందమ్మా, విఎల్ఎస్ఐ కూడా మంచిగా చేరచ్చు 424. హోంవర్క్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ చేయండి. మీరు ఎవరైనా మన మెంటర్షిప్ చేరాలంటే జారండి. మన మెంటర్షిప్ చేరిన వాళ్ళకి డైలీ కాల్స్ ఉంటున్నాయి. వాళ్ళకి మన గ్రూప్ యాడ్ చేసాము, వాళ్ళకి ఇవన్నీ డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి 436 ఇక్కడ చూడండి. మరి ఓబీసీ 334, ఎస్సీ, మేము అన్రిజర్వ్డ్ 444. పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ లేదు. ఓబీసీ 374, 291 వచ్చేసి ఎస్సీ, 263 ఎస్టీ, అన్రిజర్వ్డ్ 393. ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి కట్ ఆఫ్ ఉండదు. థర్మల్ అండ్ ఫ్లూయిడ్స్ ఇంజనీరింగ్ 352 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 331, ఎస్సీ 213, ఎస్టీ 222, మరి అన్రిజర్వ్డ్ 355. ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ కూడా ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి మన సబ్స్క్రైబర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి వాళ్ళకి మరి వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మరి వాళ్ళకి ఈ విధంగా మరి మన దగ్గర నుంచి డేటా, అదేవిధంగా కట్ ఆఫ్, ఐఐటి కట్ ఆఫ్, ఐఏసీ అయిపోయింది, ఐఐటీలు కట్ ఆఫ్, ఎన్ఐటీలు కట్ ఆఫ్ మొత్తం డేటా ఇవ్వాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ఫర్ దీనిది మన వాట్సాప్ నంబరు. మీరు దీని అమౌంట్ అయితే ఛార్జీలు మన క్యూఆర్ కోడ్. ఇది నేను చూపించే డేటా మొత్తం మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టిఐ మొత్తం డేటా కూడా అమౌంట్. మీరు చిన్న మిస్టేక్ చేసి మీరు అవకాశాలను కోల్పోవద్దు. ఈ చిన్న అమౌంట్ కొంతమంది స్టూడెంట్స్ నేను ఎందుకు కట్టాలంటే మీరు చాలా నష్టపోతారు, అది గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఎవరి దగ్గర అయినా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మెంటర్షిప్ ఒక్కొక్కరి దగ్గర అమౌంట్ తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మరి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నానంటే మీకు ఆగస్టు వరకు నేను సపోర్ట్ చేయాలి. ఆల్మోస్ట్ ఆగస్టు అంటే 4-5 నెలలు మీతో మాట్లాడాలి. అందుకని నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రోజుతో పోయే పని కాదు, 2 రోజులతో పోయే పని, ఒక వారంతో పోయే సమస్య కాదు. మీతో అన్ని రోజులు మీతో ఇంటరాక్షన్ అవ్వాలంటే నాకు అన్ని మినిట్స్, అన్ని అవర్స్ వేస్ట్ అవుతాయి. కాబట్టి నా యొక్క డైలీ రొటీన్లో
మరి అంత ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. మరి మీ అందరికి మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మిస్టేక్ చేయవద్దు. ఒకసారి ఏదైనా విషయంలో మనం మిస్టేక్ చేస్తే వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి మిస్టేక్ చేశారా ఈ కౌన్సిలింగ్లో అసలు సంబంధం ఇక మీ జీవితంలో మీరు ఇక దాన్ని సరిదిద్దుకునే అవకాశము ఉండదు. మరి మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ స్టూడెంట్కి మొత్తం మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. CCMT NIT డేటా కానీ మొత్తం ఎక్సెల్ ఫార్మాట్ రూపంలో ఈ డేటా మొత్తం కూడా మీకు ఇవ్వటం అయితే ఎవరైతే పేమెంట్ కట్టారో వాళ్ళకి మొత్తము మీకు వాట్సాప్లో షేర్ చేయటం అనేది. చూడండి ఎంత మరి కేటగిరీ వైజ్గా డేటా ఉంది ఇక్కడ. ఈ డేటా ఇలాంటి డేటా ఎక్కడ ఉండదు, మీరు గమనించాలి. ఇంత మరి గైడెన్స్ మరి కట్ ఆఫ్ అన్ని బ్రాంచ్లు, ఎలక్ట్రికల్ కానీ, ECE కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, తర్వాత బయోమెడికల్ కానీ, మెటలర్జికల్ కానీ, మెకానికల్ కానీ మొత్తం డేటా అయితే మన దగ్గర ఉందమ్మా ఎక్సెల్ ఫార్మాట్ రూపంలో. NIT IIT అంటే ఇండివిజువల్గా అప్లై చేయాలి. NIT తర్వాత IIIT సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీ అందరికీ తెలుసు కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ వివిధ రాష్ట్రాల్లో మరి హర్యానా యూనివర్సిటీ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అంత డేటా మొత్తం మీద మన దగ్గర ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వాడుకోండి. ఇలాంటి అవకాశం మీరు ఎటువంటి ఇది నేను మీ కేటగిరీ వైజ్గా సపోజ్ ఒక స్టూడెంట్ OBC అనుకో, OBC వైజ్గా నేను ఫిల్టర్ చేసి మీ యొక్క డేటా ఇచ్చేస్తాను. EWS అనుకో, EWSకి ఫిల్టర్ చేసి డేటా ఇవ్వడం జరిగింది. SCకి మీరు ఫిల్టర్ చేసి మీ స్కోర్ ఎంత ఉందో ఆ విధంగా డేటా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ మీ రవిప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.